శ్రీమాత్రే నమః. ఆశ్వయుజ చవితి గురువారం. ఈరోజు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ శ్రీ కాత్యాయనీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తోంది. లలితా సహస్రనామంలో ఆ తల్లిని కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత అని కొనియాడతాం. వామన పురాణం ప్రకారం దేవతల సమ్మిళిత శక్తుల నుంచి ఆ తల్లి సృష్టింపబడింది. అనగా దేవతల యొక్క కోపం నుంచి వెల్లువడినటువంటి శక్తి కిరణమే ఈ యొక్క దేవి రూపం. దేవతల యొక్క కోప కిరణాలన్నీ కూడా కాత్యాయన ఋషి ఆశ్రమంలో స్ఫటికీకరించబడ్డాయి. ఆయన చేసినటువంటి తీవ్రమైనటువంటి తపస్సుకి ఆ దేవి మెచ్చి కాత్యాయన మహర్షి ఆ తల్లిని నా ఇంట కుమార్తెగా కొలువై ఉండు అని కోరుకున్నాడు. అలాగా కాత్యాయన మహర్షి ఇంట కూతురిగా కాత్యాయని అనేటువంటి నామధేయంతో ఆ తల్లి కొలవబడుతున్నది. మొట్టమొదటగా కాత్యాయనీ దేవి యొక్క ప్రస్తావన యజుర్వేదంలోని తైత్తీర్య అరణ్యక భాగంలో ప్రస్తావించబడింది. ఆ తరువాత ఆ తల్లి యొక్క సాహస కృత్యాలు దేవీ భాగవత పురాణంలో, దేవీ మహత్యంలో కూడా ఎన్నో విధాలుగా కొనియాడబడ్డాయి. కాత్యాయనీ దేవి యొక్క భౌతిక స్వరూపం ఏ విధంగా ఉంటుంది అంటే, ఆ తల్లి 4 చేతులతో సింహంపై స్వారీ చేస్తూ కత్తి మరియు కమలం పువ్వుని పట్టుకుని, మిగిలిన 2 చేతులతో అభయ వరద ముద్రలతో రక్షణ ఇంకా వరాలని ప్రసాదించేలాగా భౌతిక రూపం సాత్వికంగా దర్శనమిస్తుంది. కానీ ఆ తల్లి అసలు రూపం వేరు. ఆ తల్లి యొక్క మేని ఛాయ బంగారు రంగుతో దుష్ట శిక్షణార్థం, ధర్మ రక్షణార్థం ఆ తల్లి ఎప్పుడూ కూడా ముందుండి నడిపిస్తుంది. కనుకనే కాత్యాయనీ దేవి యొక్క అసలు రూప వర్ణనని వామన పురాణంలో ఈ విధంగా చెప్పబడింది. దేవతలు తాము కష్టాల్లో ఉన్నప్పుడు బ్రహ్మ, శివుడు వీరందరి యొక్క ఆజ్ఞ మేరకు ఇతర దేవతలు వారి కళ్ళ నుంచి మరియు ముఖాల నుంచి కోపాగ్ని జ్వాలలని విడుదల చేశారు. ఆ తల్లి ఆ కోపాగ్ని జ్వాలలతో ప్రత్యక్షమైంది. 1000 సూర్యుల వలె ఆ తల్లి ప్రకాశిస్తూ 3 కళ్లతో, నల్లని జుట్టుతో మరియు 18 చేతులు కలిగి ఉంటుంది. శివుడు ఆమెకి తన త్రిశూలాన్ని, విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని, వరుణుడు శంఖాన్ని, అగ్నిదేవుడు ఒక బాణాన్ని, వాయుదేవుడు ఒక విల్లును, సూర్యుడు బాణాలతో నిండినటువంటి అంబుల పొదని, ఇంద్రుడు ఒక పిడుగును, కుబేరుడు ఒక గదని, బ్రహ్మదేవుడు ఒక జపమాల మరియు నీటి కుండని, అలాగే ఒక కవచాన్ని, కత్తిని, విశ్వకర్మ ఒక యుద్ధ గొడ్డలిని, ఇలా అందరు దేవతలు కలిసి ఆయుధాలన్నీ కూడా ఆ తల్లికి అందించారు. ఇలా దుష్ట శిక్షణార్థం అసురులని అంతమొందించేందుకు ఆ తల్లి యొక్క విశ్వరూపాన్ని ఈ విధంగా వర్ణించసాగారు. పురాణాల ప్రకారం కాత్యాయనీదేవి మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించి ఆ తల్లి మహిషాసుర మర్ధిని అనే నామధేయంతో కొలవబడుతున్నది. ఇలా ఉన్నటువంటి ఆ తల్లి ఒక పక్క ఉగ్రరూపిణిగా, మరో పక్క శాంతమూర్తిగా, కరుణామయిగా కాత్యాయని అమ్మవారు తన కృపతో అడ్డంకులన్నీ కూడా తొలగించి సాధకులను, ఉపాసకులను, భక్తులను ఉద్ధరిస్తుంది. కాత్యాయనీదేవి బృహస్పతి గ్రహానికి అధిపతిగా ఉంటుంది. ఆ తల్లిని ఆరాధించటం వల్ల గురుతత్వం బలపడుతుంది. అలాగే సకల శుభాలు చేకూరుతాయి. దీంతో పాటు యోగపరంగా దేవి కాత్యాయని ఆజ్ఞాచక్రానికి ఆధిపత్యం వహిస్తుంది. అందుకే లలితా సహస్రనామంలో ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధా సారాభివర్షిణి అని చెప్పి కొనియాడతాం. ఆజ్ఞాచక్రం ఎప్పుడూ కూడా అంతర్దృష్టి, అంతర్గత దృష్టితో పాటుగా భౌతిక ప్రపంచానికి మించి గ్రహించే సామర్థ్యానికి కేంద్ర బిందువు. భాగవత పురాణంలో ఉన్నటువంటి 10వ స్కందంలో 22వ అధ్యాయనంలో కాత్యాయని వ్రతం యొక్క పురాణ గాథ కూడా ఈ విధంగా వివరింపబడింది. గోపికలు గోప పురుషుణ్ణి వివాహం చేసుకోవడానికి, అంటే శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి భర్తగా పొందటానికి కాత్యాయని వ్రతాన్ని ఆచరించినట్లుగా ప్రస్తావించబడింది. కావున ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి తక్షణమే కోరిన కోరికలు తీర్చినటువంటి కల్పవల్లి, సుమంగళి యోగానికి ప్రతీతి. అందుకనే ఆ తల్లిని
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ ఆ జగన్మాత యొక్క కృపా కటాక్ష వీక్షణాలకి మనమందరం కూడా పాత్రులమవుదాం. జై భవానీ, జై దుర్గా భవానీ.